ఓం శాంతి. జూలై 19వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్న సంతోషములో ఎల్లప్పుడూ ఉండండి. ఇది కూడా మన్మనాభవయే. నిన్న మనము రాతిబుద్ధి కలవారిగా ఉండేవారము. ఈరోజు పారసబుద్ధి కలవారిగా అయ్యామని మీకు సంతోషము ఉంది. ప్రశ్న: భాగ్యము తెరుచుకునేందుకు ఆధారము ఏమిటి? జవాబు: నిశ్చయము. ఒకవేళ భాగ్యము తెరుచుకోవడానికి ఆలస్యమైతే కుంటుతూ ఉంటారు. నిశ్చయ బుద్ధి కలవారు బాగా చదువుకొని వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా విషయంలో సంశయము ఉన్నట్లయితే వెనుక ఉండిపోతారు. ఎవరైతే నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి తమ బుద్ధిని తండ్రి వైపుకు పరుగు తీయిస్తారో వారు సతోప్రధానంగా అయిపోతారు. ఓం శాంతి. విద్యార్థులందరూ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వారికి మేము చదువుకొని ఎలా తయారయ్యేది ఉంది అనేది తెలిసి ఉంటుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకైతే మేము సత్యయుగ పారసపురికి యజమానులుగా అవుతామన్నది బుద్ధిలోకి రావాలి. ఈ దేహ సంబంధాలు మొదలైన వాటన్నింటినీ విడిచిపెట్టాలి. ఇప్పుడు మనము పారసపురికి యజమానులుగా, పారసనాథులుగా అవ్వాలి. మొత్తం రోజంతా ఈ సంతోషము ఉండాలి. పారసపురి అని దేనినంటారనేది మీకు తెలుసు. అక్కడ భవనాలు మొదలైనవన్నీ బంగారము, వెండితో నిర్మించినవి ఉంటాయి. ఇక్కడైతే రాళ్ళు, ఇటుకలతో నిర్మించిన భవనాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. పారసనాథులుగా తయారు చేసే తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు కదా. మీరిక్కడ కూర్చున్నారు. మన స్కూలు ఉన్నతోన్నతమైనదని మీకు తెలుసు. ఇంతకన్నా పెద్ద స్కూలు ఇంకేది ఉండదు. ఈ స్కూల్ ద్వారా మీరు కోటాను రెట్ల, పదమాల రెట్ల భాగ్యశాలురుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. ఈ రాతిపురి నుండి పారసపురిలోకి వెళ్లేందుకు ఇది పురుషోత్తమ సంగమయుగము. నిన్న రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు. ఈరోజు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. ఈ విషయము సదా బుద్ధిలో ఉన్నా కూడా మన్మనాభవయే. స్కూలుకు టీచరు చదివించేందుకు వస్తారు. ఇప్పుడిక టీచరు రాబోతున్నారని విద్యార్థులకు మనసులో ఉంటుంది. అలాగే పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకుంటారు, మా టీచర్ అయితే స్వయం భగవంతుడు. వారు మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. కావున తప్పకుండా సంగమములో వస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, మనుషులేమో వారిని పిలుస్తూ ఉంటారు, కానీ వారు ఇక్కడకు వచ్చేశారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కావుననే వినాశకాలములో విపరీత బుద్ధని రాయబడి ఉంది. ఎందుకంటే వారంతా రాతి బుద్ధి కలవారు. మీది వినాశన కాలములో ప్రీతి బుద్ధి. మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. కావున మనుషులు
త్వరగా అర్థం చేసుకునే విధంగా అటువంటి యుక్తినేదైనా రచించాలి. ఇక్కడకు కూడా ఎంతో మందిని తీసుకువస్తారు. అయినా కూడా వారు శివబాబా బ్రహ్మ తనువు ద్వారా ఎలా చదివిస్తారు, ఎలా వస్తారని అడుగుతారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇంతమంది సెంటర్లకు వస్తున్నారంటే నిశ్చయ బుద్ధి కలవారని కదా. అందరూ శివ భగవాను వాచ అని అంటారు. శివుడే అందరికీ తండ్రి. శ్రీకృష్ణుణ్ణి అందరికీ తండ్రి అని అంటారా? ఇందులో తికమకపడే విషయమైతే లేదు. కానీ భాగ్యము ఆలస్యంగా తెరుచుకునేది ఉందంటే మరి కుంటుతూ ఉంటారు. తక్కువగా చదువుకునే వారిని వీరు కుంటుతున్నారని అనడం జరుగుతుంది. సంశయ బుద్ధి కలవారు వెనుక ఉండిపోతారు. నిశ్చయ బుద్ధి కలవారు, బాగా చదువుకునేవారు వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంత సింపుల్గా అర్థం చేయించడం జరుగుతుంది. ఏ విధంగా పిల్లలు పరుగు తీసి లక్ష్యము వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారో అలా తండ్రి కూడా అంటారు, బుద్ధిని త్వరగా శివబాబా వద్దకు పరుగు తీస్తే సతోప్రధానంగా అయిపోతారు. ఇక్కడ బాగానే అర్థం చేసుకుంటారు. బాణము తగులుతుంది, అయినా మళ్ళీ బయటకు వెళ్ళగానే సమాప్తము. బాబా జ్ఞాన ఇంజెక్షన్ వేస్తారు. మరి దాని నషా ఎక్కాలి కదా, కానీ అది ఎక్కనే ఎక్కదు. ఇక్కడ జ్ఞానామృతము యొక్క పాత్ర నుండి త్రాగుతారు. దానితో ప్రభావము పడుతుంది. బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సద్గతి దాత, ముక్తి ప్రదాత ఆ తండ్రి ఒక్కరేనని పిల్లలకు తెలుసు. వారే ప్రతి విషయం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. వారంటారు, పిల్లలు మీరు కూడా పూర్తి సాగరులుగా అవ్వండి. నాలో ఎంత జ్ఞానము ఉందో అంత మీరు కూడా ధారణ చేయండి. శివబాబాకు దేహము యొక్క నష లేదు. తండ్రి అంటారు, పిల్లలు నేనైతే సదా శాంతిగా ఉంటాను. మీకు కూడా ఎప్పుడైతే దేహము ఉండేది కాదో అప్పుడు నష ఉండేది కాదు. ఇది నా తనువు అని శివబాబా ఏమైనా అంటారా? ఈ తనువును లోన్గా తీసుకున్నాను. లోన్గా తీసుకున్న వస్తువు నాదవుతుందా? నేను కొద్ది సమయము కొరకు సేవార్థము వీరిలోకి ప్రవేశించాను. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. భగవంతుణ్ణి కలుసుకునేందుకు పరుగు తీయాలి. ఇన్ని యజ్ఞ తపాదులు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ వారు ఎలా లభిస్తారన్నది ఏమైనా అర్థం చేసుకుంటారా? భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తారని భావిస్తారు. తండ్రి అర్థం చేయించడమైతే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ప్రదర్శనీలో కూడా మీరు అర్థం చేయించండి. సత్యత్రేతాయుగాల ఆయువు కూడా రాయబడి ఉంది. అందులో 2500 సంవత్సరాల వరకు పూర్తిగా యాక్యురేట్గా ఉంది. సూర్యవంశీయుల తర్వాత చంద్రవంశీయులు ఉంటారు. ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమయ్యింది మరియు భారత్ పతితంగా అవ్వడం మొదలయ్యిందని చూపించండి. ద్వాపర కలియుగాలలో రావణ రాజ్యము ఉంది. తిథి తారీఖు రాయబడి ఉన్నాయి.
మధ్యలో సంగమయుగాన్ని పెట్టండి. రథసారథి కూడా తప్పకుండా కావాలి కదా. ఈ రథములోకి ప్రవేశించి తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. తద్వారా వీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణుల వంశావళి ఎంతకాలం నడుస్తుందనేది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. మిగిలిన వంశాలన్నీ హద్దుకు సంబంధించినవి. ఇది అనంతమైనది. ఈ అనంతమైన చరిత్ర భౌగోళికాలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడిది సంగమయుగము. దైవీ రాజ్యస్థాపన మళ్ళీ జరుగుతోంది. ఈ రాతిపురి పాత ప్రపంచము యొక్క వినాశనము జరగనున్నది. వినాశనము జరగకపోతే ఇక కొత్త ప్రపంచము ఎలా తయారవుతుంది? కొత్త ఢిల్లీ అని ఇప్పుడు అంటారు. కొత్త ఢిల్లీ ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. యమునా తీరములో మహళ్ళు ఉంటాయని పాడతారు కూడా. ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదో అప్పుడు కొత్త ఢిల్లీ పారసపురి అని అంటారు. కొత్త రాజ్యమైతే సత్యయుగములో లక్ష్మీనారాయణులదే ఉంటుంది. మనుషులైతే డ్రామా ఏ విధంగా ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ముఖ్యమైన పాత్రధారులు ఎవరెవరన్నది తెలుసుకోవాలి కదా. పాత్రధారులైతే ఎందరో ఉన్నారు. అందుకే ముఖ్యమైన పాత్రధారుల గురించి మీకు తెలుసు. మీరు కూడా ముఖ్యమైన పాత్రధారులుగా అవుతున్నారు. అందరికన్నా ముఖ్యమైన పాత్రను మీరు అభినయిస్తున్నారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మిగిలిన సమాజ సేవకులందరూ దైహికమైనవారు. మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు. చదువుకునేది ఆత్మ. మనుషులు దేహము చదువుకుంటుందని భావిస్తారు. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా చదువుకుంటుంది అన్నది ఎవ్వరికీ తెలీదు. ఆత్మ అయిన నేను బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతానని భావిస్తారు. ఇక్కడ బాబా మనల్ని చదివిస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలో ఉంటాయి. సంస్కారాలను తీసుకువెళ్తారు. మళ్ళీ వచ్చి కొత్త ప్రపంచములో రాజ్యం చేస్తారు. సత్యయుగములో ఏ విధంగా రాజధాని కొనసాగిందో అదే విధంగానే ప్రారంభమవుతుంది. ఇందులో ఏమీ అడగవలసిన అవసరం ఉండదు. ముఖ్యమైన విషయమేమిటంటే దేహాభిమానములోకి ఎప్పుడూ రాకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎటువంటి వికర్మ చెయ్యకండి. స్మృతిలో ఉండండి. లేదంటే ఒక్కో వికర్మకు 100 రెట్ల భారం ఏర్పడుతుంది. ఎముకలన్నీ పూర్తిగా విరిగిపోతాయి. అందులో కూడా ముఖ్యమైన వికారము కామము. కొంతమంది అంటారు, పిల్లలు విసిగిస్తున్నారు, మరి అప్పుడు కొట్టవలసి వస్తుందని. ఇప్పుడిది అడగవలసిన అవసరమేమీ లేదు. దీనిని చిన్న సాధారణమైన పాపమని అంటారు. మీ శిరస్సు పైనైతే జన్మ జన్మాంతరాల పాపాలు ఉన్నాయి. మొదట వాటినైతే భస్మం చేసుకోండి. తండ్రి పావనంగా అయ్యేందుకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు. మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా పావనంగా అవుతారు. పిల్లల కోసం భగవాను వాచ
నేను ఆత్మలైన మీతో మాట్లాడతాను. ఇతర మనుషులెవ్వరూ ఈ విధంగా అర్థం చేసుకోలేరు. వారంతా తమను తాము శరీరముగానే భావిస్తారు. తండ్రి అంటారు, నేను ఆత్మలకు అర్థం చేయిస్తాను. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ జరుగుతుందని అంటూ ఉంటారు కూడా. ఇందులో శబ్దము మొదలైనవేవి చేయవలసిన అవసరం లేదు. ఇది చదువు. దూర దూరాల నుండి బాబా వద్దకు వస్తారు. నిశ్చయ బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారికి మున్ముందు చాలా ఎక్కువగా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు అంతటి ఆకర్షణ ఎవరికి కలగడం లేదు. ఎందుకంటే స్మృతి చేయడం లేదు. యాత్ర నుండి తిరిగి వస్తున్నప్పుడు ఇంటికి సమీపంగా వచ్చే కొద్దీ ఇల్లు గుర్తుకు వస్తుంది, పిల్లలు గుర్తుకు వస్తారు. ఇంటికి చేరుకోగానే సంతోషంగా వచ్చి కలుసుకుంటారు. సంతోషము పెరుగుతూ ఉంటుంది. మొట్టమొదట పత్ని గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత పిల్లలు మొదలైన వారు గుర్తుకు వస్తారు. అలాగే మేము ఇంటికి వెళ్తున్నాము, అక్కడ తండ్రి మరియు పిల్లలే ఉంటారని మీకు గుర్తుకు వస్తుంది. డబల్ సంతోషము కలుగుతుంది. శాంతిధామమైన ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత రాజధానిలోకి వస్తారు. కేవలం స్మృతియే చెయ్యాలి. తండ్రి అంటారు, మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. బాబా పిల్లలైన మిమ్మల్ని పుష్పాల వలె తయారు చేసి నయనాలపై కూర్చోబెట్టుకొని తమతో పాటు తీసుకువెళ్తారు. కొద్దిగా కూడా ఏ కష్టమూ లేదు. ఏ విధంగా దోమల గుంపు వెళ్తుంది కదా, ఆత్మలైన మీరు కూడా అదే విధంగా తండ్రితో పాటు వెళ్తారు. పావనంగా అయ్యేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఇంటిని కాదు. బాబా దృష్టి మొట్టమొదట పేద పిల్లల వైపుకు వెళ్తుంది. బాబా పేదల పెన్నిధి కదా. మీరు కూడా గ్రామాలకు సేవ చేయడానికి వెళ్తారు. తండ్రి అంటారు, నేను కూడా మీ గ్రామానికి వచ్చి పారసపురిగా తయారు చేస్తాను. ఇప్పుడైతే ఇది నరకము, పాత ప్రపంచము. దీనిని తప్పకుండా సమాప్తం చేయవలసి ఉంటుంది. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. అది సత్యయుగములోనే ఉంటుంది. అక్కడ రాజ్యము కూడా మీదే ఉంటుంది. మేము మళ్ళీ మా రాజధానిని స్థాపన చేసుకుంటామని మీకు నష ఎక్కుతుంది. కల్పకృతము చేసినట్లుగానే చేసుకుంటాము. మేము ఇలా భవనాలను నిర్మిస్తామని ఇలా ఏమైనా అంటారా? అనరు. మీరు అక్కడకు వెళ్తారు. అక్కడ మీరు ఆటోమేటిక్గా వాటిని నిర్మించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆత్మలో ఆ పాత్ర నిండి ఉంది. ఇక్కడ కేవలం చదువుకునే పాత్ర ఉంది. మేము ఇలా మహళ్ళు నిర్మిస్తామని అక్కడ మీ బుద్ధిలోకి దానంతట అదే వస్తుంది. కల్పకృతము ఏ విధంగా తయారు చేశారో అదే విధంగా వాటిని తయారు చేయడం మొదలు పెడతారు. ఆత్మలో కూడా ముందు నుండే రచింపబడి ఉంది. ఏ మహళ్ళలోనైతే మీరు కల్పకల్పము ఉంటారో మీరు ఆ మహళ్ళనే నిర్మిస్తారు. ఈ విషయాలను కొత్త వారెవరూ అర్థం చేసుకోలేరు. మనం వస్తాము.
కొత్త కొత్త పాయింట్లను విని రిఫ్రెష్ అయి వెళ్తామని మీరు భావిస్తారు. కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయి. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా అంటారు, పిల్లలు, నేను ఈ ఎద్దుపై సదా స్వారీ చేయడమంటే అందులో నాకు సుఖమనిపించదు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించడానికి వస్తాను. అంతేగాని ఎద్దుపై కూర్చొని స్వారీ చేస్తూనే ఉంటానని కాదు. రాత్రింబవళ్ళేమైనా ఎద్దుపై స్వారీ జరుగుతుందా? వారైతే క్షణంలో రావడం వెళ్ళడం జరుగుతుంది. నిత్యం కూర్చొని ఉండిపోయే నియమమే లేదు. చదివించడం కోసం బాబా ఎంత దూరం నుండి వస్తారు? వారి ఇల్లైతే అది కదా. మొత్తం రోజంతా ఏమైనా శరీరంలో కూర్చుంటారా? అందులో వారికి సుఖమే అనిపించదు. పంజరంలో చిలుక చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది. మీకు అర్థం చేయించేందుకని నేను దీనిని లోన్గా తీసుకుంటాను. మీరంటారు, మమ్మల్ని చదివించడానికి జ్ఞానసాగరుడైన బాబా వస్తారు. సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఆ సంతోషము మళ్ళీ తగ్గకూడదు. ఈ యజమాని బ్రహ్మా బాబా అయితే ఈ దేహములో ఎప్పుడూ కూర్చునే ఉంటారు. మరి ఒకే ఎద్దుపై ఇద్దరి స్వారీ సదా జరుగుతుందా? శివబాబా తన ధామములో ఉంటారు. వారు ఇక్కడకు వస్తారు. రావడానికి సమయము పట్టదు. రాకెట్లు చూడండి, ఎంత వేగవంతముగా ఉంటాయి. శబ్దము కన్నా కూడా వేగవంతమైనవి. ఆత్మ కూడా చాలా చిన్న రాకెట్. ఆత్మ ఎలా పరిగెడుతుంది? ఇక్కడి నుండి వెంటనే లండన్ వెళ్ళిపోతుంది. ఒక్క క్షణములో జీవన్ముక్తని అంటూ ఉంటారు. బాబా స్వయం కూడా రాకెట్. వారంటారు, నేను మిమ్మల్ని చదివించడానికి వస్తాను. మళ్ళీ నా ఇంటికి వెళ్తాను. ఈ సమయంలో చాలా బిజీగా ఉంటాను. నేను దివ్య దృష్టి దాతను. కావున భక్తులను సంతుష్టపరచవలసి ఉంటుంది. మిమ్మల్ని చదివిస్తాను. సాక్షాత్కారము లభించాలని భక్తులు కోరుకుంటారు లేదా ఇంకేదైనా అడుగుతూ ఉంటారు. అందరికన్నా ఎక్కువగా జగదంబను యాచిస్తారు. మీరు జగదంబ కదా. మీరు విశ్వరాజ్యాధికారమనే భిక్షము ఇస్తారు. పేదవారికి భిక్ష లభిస్తుంది కదా. మనం కూడా పేదవారమే. కావున శివబాబా స్వర్గరాజ్యాధికారాన్ని భిక్షముగా ఇస్తారు. భిక్షమంటే ఇంకేదో కాదు, కేవలం ఒకటే చెప్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. శాంతిధామానికి వెళ్ళిపోతారు. నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీ ఆయుష్ కూడా పెరిగిపోతుంది. సత్యయుగములో మృత్యువు యొక్క పేరు ఉండదు. అది అమరలోకము. అక్కడ మృత్యువు యొక్క పేరు ఉండదు. కేవలం ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. దీనిని మృత్యువని అంటారా? అది అమరపురి. నేనిప్పుడు చిన్న బాలుడిగా జన్మించబోతున్నానని సాక్షాత్కారం అవుతుంది. అది సంతోషకరమైన విషయము. ఇప్పుడు వెళ్ళి చిన్న బాలుడిగా అవ్వాలని బాబాకు మనసు కలుగుతుంది. నోట్లో బంగారు చెంచా ఉంటుందని తెలుసు. తండ్రికి నేను చాలా కాలం క్రితం విడిపోయి
ఇప్పుడు కలిసిన ఒకే ఒక్క ప్రియమైన బిడ్డను తండ్రి దత్తత తీసుకున్నారు. నేను చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన బిడ్డను. కావున బాబా ఎంతగా ప్రేమ చేస్తారు. ఒక్కసారిగా ప్రవేశిస్తారు. ఇది కూడా ఆట కదా. ఆటలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ఇది తప్పకుండా చాలా చాలా భాగ్యశాలి రథమని కూడా తెలుసు. జ్ఞానసాగరుడు వీరిలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్నిస్తారని ఈ రథము కోసమే గాయనముంది. పిల్లలైన మీకైతే ఒక్క సంతోషమే ఎంతగానో ఉంది. అదేమిటంటే మమ్మల్ని భగవంతుడు వచ్చి చదివిస్తారు. భగవంతుడు స్వర్గము యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మనం వారికి పిల్లలమన్నప్పుడు మరి మనం నరకములో ఎందుకున్నాము? ఇది ఎవరి బుద్ధిలోకి కూడా రాదు. మీరైతే భాగ్యశాలురు. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటారు. ఇటువంటి చదువుపై ఎంత అటెన్షన్ పెట్టాలి. అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఇప్పుడు యాత్ర పూర్తయింది. మొదట మనం మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తాము. ఆ తర్వాత మన రాజధానిలోకి వస్తాము అన్న ఈ డబల్ సంతోషములో ఉండాలి. 2వ పాయింట్. తలపై జన్మ జన్మల పాపాల భారము ఏదైతే ఉందో దానిని భస్మము చేసుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎటువంటి వికర్మలను చెయ్యకూడదు. వరదానము. శ్రేష్ఠ సంకల్పాల సహయోగము ద్వారా సర్వులలో శక్తిని నింపే శక్తిశాలి ఆత్మా భవ. వివరణ. సదా శక్తిశాలి భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకొని సర్వాత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బలాన్ని నింపే సేవ చెయ్యండి. ఏ విధంగా ఈ రోజుల్లో సూర్యుని శక్తిని జమ చేసి ఎన్నో కార్యాలను సఫలము చేస్తారో అదేవిధంగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఎంతగా జమ అవ్వాలంటే దాని ద్వారా ఇతరుల సంకల్పాలలో బలము నింపగలగాలి. ఈ సంకల్పాలు ఇంజెక్షన్లా పనిచేస్తాయి. వీటి ద్వారా ఆంతరికముగా వృత్తిలో శక్తి వస్తుంది. కావున ఇప్పుడు శ్రేష్ఠ భావనలు మరియు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పరివర్తన చెయ్యాలి. ఈ సేవ యొక్క అవసరం ఉంది. స్లోగన్. మాస్టర్ దుఃఖహర్తలుగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖములోకి పరివర్తన చెయ్యాలి. ఇదే మీ శ్రేష్ఠ కర్తవ్యము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు చాలా పెద్ద ఆటను చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత జోరుగా వస్తాయంటే వాటిని కంట్రోల్ చెయ్యలేకపోతారు. అప్పుడు ఆ సమయంలో ఏం చెయ్యను, జరిగిపోయింది కదా అని అంటారు. ఆపలేకపోతారు. ఏది తోస్తే అది చేసేస్తారు. కానీ వ్యర్థము కొరకు కంట్రోలింగ్ పవర్ కావాలి. ఏ విధంగా ఒక సమర్థ సంకల్పానికి 10 రెట్ల ఫలము లభిస్తుందో
అలాగే ఒక్క వ్యర్థ సంకల్పము యొక్క లెక్కాచారం ఏమిటంటే ఉదాసీనులుగా అవ్వడము, నిరాశకు లోనవ్వడము, లేక సంతోషము మాయమవ్వడము. ఇవి కూడా ఒకటికి అనేక రెట్లు లెక్కలో అనుభవం అవుతాయి. ఓం శాంతి.